దేవుని పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీ అందరికీ శుభము, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినాన్ని చూసేటువంటి కృపా ధన్యత మనకు దేవుడు అనుగ్రహించాడు. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు ఈ దినమందు మనము ధ్యానము చేస్తాం. గత వారములో మనము ఈ వచనాల మీద ధ్యానం చేసినాము. అదే వచనాన్ని చదివి ఈ దినమందు మరొక కోణములో దేవుని వాక్యము ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. ప్రభువు ఈ మాటలు దీవించినట్టుగా ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. నీ కనికరము, నీ ప్రేమ, నీ దయ మా పట్ల చూపించి ఈ దినము కూడా మీరు మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తూ ఉన్నాం. చేరవచ్చిన వారిని దీవించు తండ్రి, ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యము చదువుకొని ఉండగా దీవించు తండ్రి. మీరే మాతో మాట్లాడండి. దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, ఇక్కడ యేసు ప్రభు యొక్క బాప్తీసము మనకు కనిపిస్తూ ఉంది. ఈ బాప్తీసము యొక్క సమయంలో ఇక్కడ మనకు ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు, లేదా 3 విధాలుగా దేవుడు కనిపిస్తాడు. దానిని త్రిత్వము అని అంటారు. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలకించాలి, మీరు కూడా వినాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఆత్మ తన మీదికి వచ్చుట చూచెను అని ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క ఆత్మ పావురం వలె తన మీదకి వచ్చుట చూచెను అనే మాట ఉంది. ఆయన చేసిన లేదా యేసు బోధ, ఆయన చేసినటువంటి స్వస్థతలు, ఆయన పొందిన శ్రమలు, పాపం మీద ఆయన విజయము, వీటన్నిటిపైని ఆయన పరిశుద్ధాత్మ శక్తితో చేశాడు అనేది గుర్తుంచుకోవాలా. పరిశుద్ధాత్మ అవసరం లేకుండా యేసే తానుగా ఏమి చేయనున్నప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు మనకు మరెంతో అవసరం కదా. అది మనము గుర్తుంచుకోవాలా. మరోసారి ఈ మాట నేను చెప్తాను మీకోసమై. ఆయన పరిశుద్ధాత్మ శక్తితో చేశాడు. పరిశుద్ధాత్మ అవసరం లేకుండా యేసే తానుగా ఏమి చేయనప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు మనకు మరెంతో అవసరము అనేది గుర్తుంచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతో అవసరము అనేది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనము, 14వ వచనము, 18వ వచనము చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనము చూడండి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము
2వ వచనము, 10వ అధ్యాయము 38వ వచనములో మరి ఆదిమ అపోస్తులు అయితేనేమి, ప్రభు అయిన యేసుక్రీస్తు అయితేనేమి, వారు ఆత్మను పొందిన వారై ఉండి గొప్ప కార్యాలు, స్వస్థతలు ఇవన్నీ కూడా అందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. తదుపరి మరి ఆయన చేయవలసిన విమోచన కార్యానికి తగిన శక్తినియడానికి ఆత్మ ఆయన మీదకి దిగివచ్చాడు. లూకా సువార్త 3:22లో చూస్తాం. యేసు శిష్యులు కూడా ఆత్మశక్తిని పొందేలా ఆ తరువాత వారికి ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చాడు అని మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో మనకు ఆ మాట కనిపిస్తూ ఉంది. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను ఆ అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును అని యోహాను చెప్పినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 5-8 వచనములో, 2వ అధ్యాయము 4వ వచనములో కూడా వారు పొందినటువంటి బాప్తిసము ఇవన్నీ కూడా అందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. నేను మీకోసమై ఆ మాట చదువుతాను, చూడండి, గమనించండి. అపోస్తల కార్యము 1వ అధ్యాయాన్ని మనం గమనించాలి. 5వ వచనం, 1వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడిన మాట చూడాలి. యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరనెను. 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను అనే మాటలు కనిపిస్తాయి. కాబట్టి ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు కాబట్టి మీరు గమనించాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన విషయం చూడండి. 16-17 వచనాలు చదువుతున్నాను మరోసారి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను అని వ్రాయబడి ఉంది. యేసు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత ఒడ్డునకు వచ్చాడంట. వచ్చిన తర్వాత దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను అనే మాట కనిపిస్తూ ఉంది. ఇక్కడ దేవుడు కనిపిస్తాడు. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు కనిపిస్తున్నాడు. పావురం వలె దేవుని ఆత్మ ఆయన మీదకి దిగివచ్చుట అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు దిగివచ్చుట అనే మాట ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో మనకు ముగ్గురు కనిపిస్తారు: తండ్రి, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు ప్రభు. లేదా తండ్రి, యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు కూడా ఈ వచనంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. దీన్ని మనము గ్రహించాలి. ఇందులో మనకు త్రిత్వము మనకు కనిపిస్తుంది. త్రిత్వము యొక్క మరి స్పష్టమైన అర్థం, దాని ప్రత్యక్షత యేసు బాప్తిసములో మనము చూడగలుగుతాము అనేది మనము గుర్తుంచుకోవాలి. ఒకటవదిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిసం పొందాడు. ఇది వాస్తవం. యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిసం పొందాడు. ఆయన దేవునితో సమానుడని ప్రకటించడము జరిగింది. యోహాను సువార్త 10:30లో ఈ మాట మనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం, 10వ అధ్యాయం 30వ వచనంలో,
నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను అనే మాట ఉంది. నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అనే మాట చెప్పాడు. నిజమే, పరలోకమందున్న తండ్రి, భూమి మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు ఇద్దరు ఏకమై ఉన్నారు, ఏకమై ఉన్నారు అనే మాట కనిపిస్తుంది. ఫిలిప్పుతో ప్రభు అంటాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే, నేను ఆయన ఏకమై ఉన్నాం, మేము వేరు కాదు, మేము ఏకమై ఉన్నాం అని చెప్పినట్టుగా మనము గ్రహించగలుగుతాము. రెండవదిగా, తండ్రితో సమానుడైన పరిశుద్ధాత్మ, తండ్రితో సమానుడైన పరిశుద్ధాత్మ. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 3-4 వచనాలు. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము చూడండి, 3-4 వచనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితు అని వానితో చెప్పాను అనే మాట. ఇక్కడ కూడా మనకు ఇద్దరు కనిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రైన దేవుడు మనకు కనిపిస్తాడు. ఇక్కడ అననీయ పేతురు యొద్దకు వచ్చాడు. తన భూమిని అమ్మినాడు. అమ్మినటువంటి ఆ భూమి వెలలో నుంచి కొంత దాచిపెట్టుకున్నాడు, కొంత తీసుకొచ్చి అపోస్తలుల పాదం వద్ద పెట్టాడు. పరిశుద్ధాత్మటువంటి పేతురు మాట్లాడుతున్నాడు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను నీ హృదయం ఎందుకు ప్రేరేపించను అన్నమాట. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అంటే అననీయ పరిశుద్ధాత్మను మోసపుచ్చాడు. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉన్నాడు? ఎక్కడున్నాడు పరిశుద్ధాత్మ అంటే? మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మ. అవునా? మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాను ప్రేరేపించింది. పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాను ప్రేరేపించింది. సాతాను మాట విన్నాడు అననీయ. భర్త మాట వినకుండా దేవుని మాటను తిరస్కరించి సాతాను మాట వినింది ఆదిమ తల్లి అవ్వ. అవునా? ఆనాడే కాదు, ఈనాడు కూడా దేవుని మాట వినకుండా పరిశుద్ధాత్మను మోసగించి సాతాను మాట విని దేవుని సన్నిధికి రాకుండా దూరమైన వారు చాలామంది మనకు ఈ భూమి మీద కనిపిస్తూ ఉన్నారు. అది మనము గుర్తుంచుకోవాలా. ఇక్కడ పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అనే మాట రాయబడింది కాబట్టి అననీయ సపీరాలు దేవునికి ఇచ్చే విషయములో గుర్తింపు, ప్రశంస పొందాలనే తాపత్రయముతో సంఘానికి అబద్ధం చెప్పారు. దేవుడు దీనిని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసిన తీవ్ర నేరంగా పరిగణించినట్టుగా మనము గమనించగలుగుతాము. అది దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత 4వ వచనం చూడండి, ఒకసారి 4వ వచనం చదువుకుందాం. 4వ వచనంలో, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితువని వానితో చెప్పాను. దేవునితో అబద్ధమాడుతున్నావు అన్నాడు. ఎందుకు ఈ సంగతి ఉద్దేశించుకున్నావు? అననీయ, సపీరాలు చేసిన పాపానికి కారణం ధనం మీద, ఇతరుల మెప్పు మీద గల మక్కువ. ఇది పరిశుద్ధాత్మను శోధించడానికి దారి తీసింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తిని ధనాన్ని, మనుషుల మెప్పు ఎప్పుడైతే శోధనం చేసుకుంటాయో అప్పుడు అతని ఆత్మ అన్ని విధాలైన సాతాను క్రియలు చేయడానికి తెరుచుకుంటుంది అన్న మాట కనిపిస్తూ ఉంది. ధనం మీద ప్రేమ గల ఏ వ్యక్తి దేవుని ప్రేమించలేడు అనే మాటలు ఇందులో కనిపిస్తున్నాయి. సరే, ఇదంతా పక్కన పెడితే కనుక ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ
దేవుడు ఇక్కడ కనిపిస్తారు అనే మాటలు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకా వాక్యాన్ని పరిశీలన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మరి పావురము రూపములో యేసు మీదికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి అయిన దేవుడు ప్రకటించినాడు. ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి అయిన దేవుడు ప్రకటించుచున్నాడు. అక్కడ ప్రకటించుచున్నాడు. ఒకవేళ యోహాను వినింటాడు, ఆ స్వరము ఆ యొక్క నది ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఏమైనా వినబడిందేమో తెలియదు. ఏదేమైనా ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని తండ్రి అయిన దేవుడు పలికినట్టుగా మనం చూస్తాం. అవునా? తండ్రి అయిన దేవుడు ప్రకటించినాడు. అలా సమానులైన ముగ్గురు దివ్య వ్యక్తులు, అలా సమానమైన ముగ్గురు దివ్య వ్యక్తులు అక్కడ ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ముగ్గురు ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ సంఘటనను ఇదిగాక మరే విధంగా వ్యాఖ్యానించిన అది లేఖనమంతటికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు అవుతూ ఉంది. దేవుని గురించిన త్రిత్వవాద అవగాహన, ఈ ముగ్గురు దైవ వ్యక్తుల ఐక్యత, వారు ఒకే దేవుడని బోధిస్తూ ఉంది. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటే అని దేవుని వాక్యం మనకు బాగా బోధిస్తూ ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా అంటే మార్క్సు వార్త 1:11లో, మార్క్సు వార్త 1వ అధ్యాయము 11వ వచనం, మార్క్సు వార్త 1వ అధ్యాయం 11వ వచనంలో, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను అని వ్రాయబడి ఉంది. ఇది మాట మనం గుర్తుంచుకోవాలా. ఈయన నా ప్రియ కుమారుడు, త్రిత్వములోని ముగ్గురు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, త్రిత్వములోని ముగ్గురు మూర్తులు యేసు బాప్తిసములో భాగం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 3:17లో మనం చూస్తాము. ఇక్కడ లేఖనాలలో ఇతర చోట్ల దేవుని ఒకే దివ్య స్వభావాన్ని పంచుకున్న ఒకే సారాంశం, ఉమ్మడిగా దైవ స్వభావములో పాలి భాగస్థులుగా సహవాసించే ముగ్గురు ఆ ఇందమైనట్లు మనకు కనిపిస్తుంది ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా ఇందులో మనకు కనిపిస్తారు. మత్తయి సువార్త 28:19 ఆ మాట చూడాలి మనం. మత్తయి సువార్త 28:19 వచనంలో రాయబడిన మాట మనం చూడగా దేవుని వాక్యము మనకిలాగా జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు అనే మాట ఉంది. నామాలలోకి కాదు, నామములోనికి. అంటే ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా ఇక్కడ ఉన్నట్టుగా నామములోకి అన్నమాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. కొన్ని విషయాలను నేను మీకు మరలా ఇలా జ్ఞాపకము చేయదలంచు ఉన్నాను. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తున్నట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇక మూడవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ మాట మనం చదువుకున్నాము. మార్క్సు వార్త 1:11లో మనం చదువుకున్నాం. తదుపరి మత్తయి సువార్త 28:19 కూడా మనం చదువుకున్న వాక్య భాగంలో అక్కడ ముగ్గురు మనకు కనిపిస్తారు. తండ్రి అయిన దేవుడు,
కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అవునా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోకి అనే మాట ఉంది. అక్కడ ముగ్గురు ఒకే వ్యక్తిగా మనకు కనిపిస్తారనే సంగతి మనము గుర్తుంచుకోవాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా యోహాను సువార్త 15:26లో, యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం చదువుతాను. 15వ అధ్యాయం 26వ వచనంలో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అని అన్నాడు. ఇందులో రాయబడిన మాట మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మను ప్రభు అయిన యేసుక్రీస్తు పంపిస్తానంటున్నాడు. పరమందు తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు మీదకి రావటం మనం చూసినాము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తాను ఈ లోకాన్ని ముగించుకొని నేను వెళ్తాను, వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు వస్తాడు, మీతోనే ఉంటాడని ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడినాడు. ఈ సంగతి మనము గుర్తు పెట్టుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు అని చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా ఇలా రాయబడింది కదా, మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నారు గనుక మీరును సాక్ష్యమిత్తురు అనే మాట బైబిల్ మనకు చెప్తూ ఉంది. ఇంకా మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చూడండి. 12వ అధ్యాయం 4వ వచనాన్ని నేను మీకోసమై చదువుతున్నాను, జ్ఞాపకం చేసుకోవాల. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే అన్నమాట మనకు కనిపిస్తుంది. వచనము 13, ఎలా అనగా యూదులమైనను గ్రీస్ దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మన అందరము ఒకే శరీరములోకి ఒక ఆత్మ యందే బాప్తిసము పొందితిమి అనే మాట కనిపిస్తుంది. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి అన్నాడు. ఒకే ఆత్మను అవునా, ఒకే ఆత్మలో మనం బాప్తిసం పొందినాం, ఒకే ఆత్మలని మనం పానం చేసినాం అని పౌలు భక్తుడు కొరింథీ సంఘస్థులతో మాట్లాడిన మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం కూడా మనము చూడాలి. 18వ వచనంలో రాయబడిన మాట, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. ఆత్మ దేవుడు మనల్ని తండ్రి వద్దకు తీసుకుని వెళ్తాడు అనే మాట ఇక్కడ కనిపిస్తుంది. క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వలన మనము తండ్రి అయిన దేవుని సన్నిధికి ప్రవేశం పొందుతాం. ప్రవేశం అంటే క్రీస్తునందు విశ్వాసించే మనకు పరలోక తండ్రిని ధైర్యంతో సమీపించే స్వేచ్ఛ, హక్కు కూడా ఉన్నాయి అని తెలుసుకోవాలా. అలా సమీపించినప్పుడు ఆయన మనల్ని అంగీకరిస్తాడు, ప్రేమిస్తాడు, స్వాగతిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రవేశము క్రీస్తు ద్వారా శిలువ మీద ఆయన కార్చిన రక్తము ద్వారా ఆయన దగ్గరకు వచ్చిన వారి కోసం ఆయన పరలోకంలో చేస్తున్న విజ్ఞాపన ద్వారా కలిగింది అన్నమాట మనము జ్ఞాపకము చేసుకోవాలా. దేవుని సన్నిధిలోకి ప్రవేశించాలంటే పరిశుద్ధాత్ముని సహాయము తప్పనిసరి. ఈ మాట గమనించండి, దేవుని సన్నిధిలోకి ప్రవేశించాలంటే పరిశుద్ధాత్ముని సహాయము తప్పనిసరిగా అవసరం. ఆత్మ మనలో
నివసించడం ద్వారా కలిగే శక్తి మనం దేవుని చిత్త ఉద్దేశ్యం ప్రకారంగా ప్రార్థించడానికి సహాయపడుతుంది అన్న సంగతి బైబిల్ మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంది. ఇక మనము ఆలోచన చేస్తే చివరి మాటని జ్ఞాపకం చేస్తాం మీకోసమై. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో రాయబడిన మాట, యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధాత్మ పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బీతునియా అను దేశముల యందు చెదిరిన వారికి చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది, మీకు కృపా సమాధానము విస్తరిల్లునుగాక అనే మాట వ్రాయబడింది. ఇక్కడ కూడా మనకు తండ్రి అయిన దేవుని పరిశుద్ధాత్మలని పరిశుద్ధాత్మ పొందిన వారై అన్నమాట కనిపిస్తుంది. ఇక్కడ ముగ్గురు కనిపిస్తారు. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ వలని, అవునా, ఆత్మ వలని పరిశుద్ధాత్మ అంటూ తర్వాత యేసుక్రీస్తు రక్తం వలన అనే మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం చూడగా మరి త్రిత్వము ఉదాహరణ ఇందులో మనకు కనిపిస్తుంది. త్రిత్వం యొక్క స్పష్టమైన అర్థం ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, మీరు ముగ్గురు ఒకటే అనే మాట బైబిల్ గుర్తు చేస్తూ ఉంది. మరి తండ్రి పరలోకంలో ఉన్నాడు కదా, కుమారుడు భూమి మీద ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో ఉన్నాడు. అయితే ముగ్గురు ఒకటే అని చెప్పుకుంటున్నాం. ముగ్గురు కూడా వ్యక్తులుగా మనకు కనిపిస్తారు. తండ్రిగా ఆయన ఉన్నాడు, కుమారునిగా ఈ లోకంకి వచ్చి మన పాపాల కోసమై ఆయన చనిపోయి సమాజ లేచాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం తీసుకుపోవడానికి మనల్ని ఈ భూమి మీద సిద్ధం చేస్తున్నాడు అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని గురించి, త్రిత్వం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే బైబిల్ చదవండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించినటువంటి లేఖన సత్యాలను దీవించి ఆశీర్వదించండి. విన్నవారి హృదయాల్లో కార్యం జరిగించి పత్ఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకు అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.